నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తలపడుతోంది. మొన్న వరకు అసెంబ్లీలో చూసాం, వేదిక ఏదైనా మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. కానీ నిన్న బీజేపీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకరు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి దీపాదాస్ మున్షి గారి మీద ఒక ఆరోపణ చేసిరు ఒక టీవీ డిబేట్లో. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు, పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామర్ రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు మీ పార్టీకి సంబంధించి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనేటైనా ఎస్ఎస్ రాజమౌళి లెవెల్లో డైలాగ్ లేదో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేద్దాం అనుకున్నాడు. అది రిలీజ్ కాకంటే ముంగటనే ఫెయిల్ అయినటువంటి ముంగట పడ్డటువంటి సినిమా లెక్క అయింది దాని కథ. ఏదో ఇంత పొడుగు ఆధారాలు తీసుకొస్తాడు, తాళాలు ఏడిచ్చిండో చూపిస్తాడు, కాగితాలు ఏడిచ్చిండో చూపిస్తాడు, ఏ ప్రాంతంలో కలిసి అదే ఈయననే తాళాలు ఇచ్చినట్టు, ఈయననే బెంచ్ కార్లు ఇచ్చినట్టు, లేకపోతే ఈయన కనుసన్నలనే అంతా జరిగినట్టుగా మాట్లాడిండు. ఆధారాలతో రా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినాం. బాగా చెప్తారా బజార్లకు రా అని చెప్పాను అన్నాం. ఈరోజు ఏం చూపించినావు? ఏమన్నా చూపించినావా? ఓ చిత్తకాయత ఏమన్నా చూపించినావా? అది ఇచ్చినోనికి తెలుసు. ఛానల్ అంటే గాలి ఆరోపణలు ఎందుకు చేయాలి? గాలి మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? ప్రజలు మనం చూస్తుంటారు. మన యొక్క చిత్తశుద్ధి మనం మాట్లాడేటువంటి మాటలలో కనబరుచుకోవాలా. అట్లాంటప్పుడు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు నీకు అక్కడ ఏం ఆధారం లేకుండా లైవ్లో కూర్చొని డిబేట్లలో ఏదంటే అది ఒర్లేటో వాళ్ళ పేరే బీజేపీ అని మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిరు. మీరు బయటపడ్డారు కదా. ఏం ఆధారాలు ఉన్నాయంటే ఏం లేవు. అవతలోనే ఇచ్చినోడిని అడగాలంటే ఎవడు ఇచ్చినోడు జరగలేదు అనేది. రామ్మోహన్ రెడ్డి గారు నిప్పు లేనిదే పొగ కూడా రాదు. ఒకవేళ ఏ ఆధారం లేకపోతే, ఏ ఆరోపణ, ఏ అవినీతి లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి దగ్గర నిప్పు కాదు కదా, అగ్గి పుల్ల కూడా లేదు. అది నేను నిప్పు అంటే పొగ, కానీ అసలు నిప్పే లేనటువంటి కాడ ఉత్త పొగ పెట్టినటువంటి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గురించి ఇంకెక్కువ మనం ఏం మాట్లాడతాం? ఆయన మీడియా అటెన్షన్ డ్రా చేసుకుందాం అనుకున్నాడు. ఏదో ఏంది అని అంటే అధికార పార్టీలో ఉంటున్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారి పైన ఆరోపణలు చేస్తే, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే అందరూ నన్ను చూపించుకుంటారని అనుకున్నాడు. కానీ అదే ఆధారాలతో చూపించుంటే మీ పార్టీ చిత్తశుద్ధి బయటకు వచ్చేది. కానీ ఎప్పటి లెక్కనే గాలి మాటలు మాట్లాడినటువంటి పార్టీ అది గాలి పార్టీ కాబట్టి అట్లనే మాట్లాడతారు. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు అనేటటువంటి మళ్ళీ ఒకసారి స్పష్టం చేసిండు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ వేళన అటు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇటు గల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య ఈ మాటల యుద్ధం ఎట్లా చూడవచ్చు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ గెలుపుని జీర్ణించుకోలేనటువంటి బీజేపీ ఫస్ట్ అసలు మేమే అధికారంలోకి వస్తాం అనుకున్నారు. తర్వాత తోడు దొంగలు అయినటువంటి వాళ్ళ మిత్రపక్షమైన బీఆర్ఎస్ తోటి కలిసి చీకటి ఒప్పందాలతోటి అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీని మాత్రం ఓడగొట్టాల్సిందే అనేటటువంటి కంకణం కట్టుకున్నారు. అయినప్పటికీ ప్రజలు వారి లోపల ఉంటున్నటువంటి చీకటి సంబంధాలు అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి ఎర్ర కర్రు కాల్చిన వాళ్ళకి వాద పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీకి ఏమో అధికారాన్ని ఇచ్చిర్రు. ఈరోజు కూడా ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతుంటే దానికి మనమేం చేస్తాం చెప్పురి? మీరు నిజంగానే బీఆర్ఎస్ మీద కొట్లాడుకుంటా, బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకుంటా కవితని అరెస్ట్ చేసి మీరు ఇచ్చిన మాట మీదకే నిలబడి ఉంటే, లేకపోతే కాళేశ్వరం నిజంగానే అవినీతికి ఏటీఎం అయింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే మీ పార్టీని రాష్ట్రంలో ఎవరైనా దేకేటోళ్ళు. అట్లాంటిది లేదు కాబట్టి ఉత్త బట్టగాల్చి మీదేయాలి కాబట్టి దీపాదాస్ మున్షి గారు మా ఇన్ఛార్జ్ గారి మీద ఏదో ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక మహిళ ఈరోజు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇది తట్టుకోలేక మీ పార్టీలో, మీ పార్టీ సిద్ధాంతంలో మహిళలు అనంటే సెకండ్ సిటిజన్ కిందకి చూస్తారు. అదే పార్లమెంట్ ఓపెనింగ్ అయినా లేకపోతే అయోధ్య రామ మందిరానికైనా రాష్ట్రపతి అయినటువంటి ఒక మహిళను ఎందుకు పిలవలేదండి? నేను అడుగుతున్నా, చెప్పాలి. కనీస గౌరవం మీ వీళ్ళ మాట్లాడేది. ఒక మహిళ సాధిస్తుంది అనంటే జీర్ణించుకోలేనటువంటి వీరి యొక్క మానసికమైనటువంటి అదొక రుగ్మత అంట. నేను సరే ఏం చెప్తారు? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమాపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ సంకల్ప సభ అనేటువంటి ఒక యాత్ర ద్వారా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. సో ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి వాదనలు కూడా మీరు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. సో ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఎట్టి పరిస్థితుల్లో లేదు. అఖండమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినటువంటి ఫలితాల కంటే మెరుగైనటువంటి ఫలితాలతోటి లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటున్నా కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వనరులను దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా దొంగలని కప్పిపుచ్చి కాపాడినటువంటి పార్టీ లెక్క బీజేపీ అయింది. ఈరోజు అదే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుకుంటా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా అయిపోయినాయి, ఇక రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి లేవని చెప్పి బీజేపీ యొక్క ఒక కుటిలమైనటువంటి నీతి, అంటే రాష్ట్రానికి ఏం చేయబోం. నేను కూడా కొన్ని ఉదాహరణలు చెప్తా. మీ ముఖాలకి ఏ రోజు కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉండాల్సినటువంటి హామీలను నెరవేర్చిరా?
నెరవేర్చలే. అసలు ఉల్టా ఈడికెంచి ఉంటున్నటువంటి పసిబోర్డులని ఐటీఆర్లను ఎత్తుకొని పోయినటువంటి మీరు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకి రావాల్సినటువంటి దాని గురించి ఏ రోజైనా గలమెత్తి ఢిల్లీలో కొట్లాడిరా అంటే లేరు. దేనికోసం ఉండండి కేంద్ర మంత్రి? ఏం పొడవనీకు ఉండండి కేంద్ర మంత్రిడా? రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు పక్క రాష్ట్రంలోకి పోతున్నప్పుడు నువ్వు ఈ రాష్ట్రంకెంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రులు మీరు అసలు మీకు చేత కాకపోతే లేకపోతే మీరు దేనికి పనికిరానప్పుడు మాత్రమే కదా దాని గురించి కనీసం నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు దేని మీద కొట్లాడరని చెప్పి ముఖం పెట్టుకొని వస్తారు. ఇది మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు రావాల్సినటువంటిది తెలంగాణలో రానున్నటువంటి కాలంలో జరిగేటటువంటి రాజకీయం ఒకటి అధికారంలో ఉండుకుంటూ అసలైనటువంటి ఉద్యమాన్ని నడిపించుకుంటూ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యమం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. తెలంగాణ ఆకాంక్షలని కాదని చెప్పి కుయుక్తులక ఇద్దరు కూడా కలిసిమెలిసి దోచుకున్నోడు ఒకడు, దాచిపెట్టినోడు ఒకడు, ఇద్దరు కలిసి మళ్ళీ ముఖాలు పెట్టుకొని వస్తామంటే జనాలు ఎర్ర కర్రు కాల్చి వాత పెట్టేటటువంటి పరిస్థితులు ముంగటున్నాయి. అని ఏది ఏమైనా కేసీఆర్ మరో ఉద్యమానికి తెరలేకపోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడే ఒక తాజా వార్త, ఇక నీటి పోరుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నాడు. కాళేశ్వరం, అవసరమైతే గోదావరి, నరివాక ఈ నది ఈ ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేయబోతా ఉన్నారు. సో ఏమైనా మైనస్ అవుతుందా పార్లమెంట్ ఎన్నికల వేళ? ఏమీ కాదు. ఆయన నీళ్ళ పేరుతోటి తెలంగాణకు పొడిచినటువంటి వెన్నుపోటుని ప్రజలు మరవకంటే ముందే నీటిపూర్ అని చెప్పి మళ్ళీ ఇదే దొంగలు రోడ్లు ఎక్కుతామనంటే అంతకు మించినటువంటిది ఏముంటుంది? ఎర్రతి వచ్చే స్వాగతిస్తాం మేము. ఎందుకంటే కృష్ణా జలాల దిక్కుపోతే దక్షిణ తెలంగాణ ప్రజలు ఎడమకాలు చొప్పు తీసి తయారుంటారు. గోదావరి జలాలు దిక్కుపోతే కట్టినటువంటి కూలిపోయినటువంటి ప్రాజెక్టుల సాక్షిగా అక్కడ ప్రజలు ఎడమకాలు చొప్పు తీసి తయారుగుంటారు. మీరు అక్కడ పోయినా ఇక్కడ పోయినా అటు పోతే అటు ఎడమ చంప, ఇటు పోతే ఇటు కుడి చంప, రెండు చంపాలు కూడా ఎడమకాలు చొప్పుతోటి కొట్టనీక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల నోట్ల మన్ను కొట్టినరు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. భవిష్యత్తు లేకుండా చేసినటువంటి మీరు మీ దొంగలు మళ్ళీ వేషం మార్చుకొని మేము వచ్చి తెలంగాణకి మంచి చేస్తామనంటే నమ్మేటటువంటి పరిస్థితులలో తెలంగాణ లేదు. అసలైన తెలంగాణ ఉద్యమం నేను మళ్ళీ అంటున్నా, అసలైన తెలంగాణ ఉద్యమం అధికారంలో కాంగ్రెస్ వచ్చినాక పునర్నిర్మాణంతో మేము మొదలుపెట్టినాము. దానికి ఈరోజు మనని కష్ట సమయాలలోకి నెట్టివేసినటువంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అనేటటువంటి చైతన్యాన్ని కలిగించుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దానికి తార్కాణంగానే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరము తర్వాత కేఆర్ఎంబీ మీద జరిగినటువంటి కుంభకోణాలతోటి మేము మరేది ఆధారాలతోటి ముందుకు వచ్చినాం, చూపించగలిగినాం. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఇక ఆంబోతు గాంభీర్యం చూపించినట్టుగా చూపించేది. సో సేమ్ కాంగ్రెస్ పార్టీ అదే తీరులో పనిచేస్తుందా, లేకపోతే నిజంగా ప్రజలకు సేవ చేయాలి, మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనేటువంటి ధీమాతో ఉందా? మేము అందుకనే ప్రజాపాలన అన్నాం. మేము నాయకులం కాదు, మేము సేవకులం అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో చెప్పిండు. ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సంక్షేమాలైనా, అందరికీ కుల మతాలకు అతీతంగా పోతున్నటువంటి అందుతున్నటువంటి సంక్షేమాలైనా, లేకపోతే అన్ని రకాలుగా వస్తున్నటువంటి కొలువులైనా, పారదర్శకమైనటువంటి పరిపాలన అయినా, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలైనా, లేకపోతే అటు బెల్ట్ షాపులైనా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి తీరైనా, ఏ రకంగా చూసినా, లేకపోతే ఇతర దేశాలకు పోయి రికార్డు స్థాయిలలో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకొని వస్తున్నటువంటి ఘనత అయినా ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఖ్యాతే కదా. ఇలాంటి మొత్తం కూడా తెరిచిన పుస్తకం లెక్కన మేము చేస్తున్నాం కదా. గడిలలో కూర్చొని మేము చెప్పినోడే చిట్టిచ్చి పంపిస్తే వాడే లోపల రావాలి, వాని షోలు ఏం చెప్పారో ప్రపంచానికి తెలియకుండా పరిపాలన మేము చేస్తలేం కదా. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు తెలంగాణ మొత్తం యావత్ ప్రతి గల్లీలో కూడా మొన్న ఓటు అయినటువంటి వాళ్ళు కూడా గుండెలలో పెట్టుకొని సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతాం, ఇట్లాంటి సర్కారే మాకు కావాలి, 10 సంవత్సరాల నుంచి మేము కోల్పోయి చాలా పెద్ద తప్పు చేసినాం అనేటటువంటి దాంట్లో ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ మొన్నదాకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిస్తే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సో చూద్దాం మరి ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పబోతారు, ఎవరు మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్లను గెలబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.